కొత్త ఫోన్ తీసుకోవాలనుకుంటున్నారా? అయితే ఈ స్టోరీ మీకోసమే, వినండి. ఒక రోజు మా ఫ్రెండ్ ఫోన్ చేసి ఉదయాన్నే నాకు కొత్త ఫోన్ కావాలి, ఏ ఫోన్ తీసుకోవాలి అన్నాడు. క్వశ్చన్స్ అడగడం స్టార్ట్ చేశాను. నీకు ఎంత బడ్జెట్ లో కావాలి, నీకు యూస్ చేసే పర్పస్ ఏంటి అని చెప్పి. అక్కడికి వెళ్ళిన తర్వాత ఏమైందో తెలీదు, నా దగ్గరికి వచ్చినప్పటికి వేరే ఫోన్ అయితే కొనుక్కొని వచ్చాడు. సో ఎందుకురా ఈ ఫోన్ తీసుకున్నావు అంటే ఏదేదో రీజన్స్ చెప్పాడు. నేను ఒకటే క్వశ్చన్ అడిగాను, నువ్వు తీసుకునే ఫోన్ కి ఎన్ని కెమెరాలు ఉన్నాయా అని అడిగాను. 3 ఉన్నాయా అని చెప్పేసి అన్నాడు. వాస్తవానికి కెమెరా ఉండేది ఒకటే, కానీ 3 లాగా ఈ కంపెనీ వాళ్ళు అనేది మనకి మోసం చేస్తారు. 3 కెమెరాలా కనిపిస్తుంది, కానీ చూడండి ఇది బ్లాంక్, ఇది బ్లాంక్. ఇక్కడ ఒకటే కెమెరా ఉంది. ఖాళీ స్పేస్ సెన్సార్ ఒకటి ఇచ్చేసాడు, ఇక్కడ ఖాళీ స్పేస్ ఇచ్చాడు, ఇక్కడ ఒక కెమెరా ఉంది. మొబైల్ అనేది కొనడం వల్ల ఫోన్ కొంటారు, 6 months లో మార్చేస్తారు. కొందరు ఫోన్ కొంటారు, హీట్ ఎక్కిపోతుంది అంటారు, ఛార్జింగ్ కాయట్లేదు అంటారు. సో ఎందుకు వస్తాయి ప్రాబ్లమ్స్? ఫోన్ పడితే ఆ ఫోన్ తీసుకొని మళ్ళీ మాకు ఫోన్ ఛార్జింగ్ కాయట్లేదు, లేదంటే మా ఫోన్ హ్యాంగ్ అయిపోతుంది, నా ఫోన్ కెమెరా క్లారిటీ నచ్చలేదు అని చెప్పేసి మీదే బ్లైండ్ చేసుకోవడం, లేదంటే కంపెనీ మీద బ్లైండ్ చేసుకోవడం చెయ్యదు. మీ ఫ్యూచర్స్ ఏం కావాలో చూసుకొని అప్పుడు మీరు అనేది మొబైల్ తీసుకుంటే. కొత్త ఫోన్ కొనాలనుకుంటున్నారా? వాళ్ళకి ఈ వీడియోని అయితే షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీలో. ఇలాంటి వీడియోస్ కోసం మా ఛానల్ అయితే ఫాలో చేసుకోండి.